హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అరే, మీకు విషయం చెప్పనా? నేను నేను ఎవరిని మోసం చేయను. నన్ను మోసం చేసేవాళ్ళు మామూలుగా ఉండరు. అసలు వాళ్ళ బాధ భగవంతుడు కూడా చెప్పలేడు. నన్ను నలుగురు పని చేయించుకొని డబ్బులు ఇలా అది ఇంతకుముందు ఇస్తానని చెప్పి ఇలా వాళ్ళు ఇప్పుడు చెప్పలేని స్థితిలో ఉన్నారు, మట్టిగట్టుకుపోయారు. ఇప్పుడు ఇంకో వేరే వాళ్ళు సిట్యుయేషన్, డబ్బులు పని చేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో వంక చెప్పి నన్ను పంపించేస్తున్నారు. కనీసం నేను చేసిన దానికి కూడా డబ్బులు ఇవ్వడం. అప్పుడు వాళ్ళు ఆ భగవంతుడే చూసుకుంటాడు అని వచ్చేసాను. కానీ ఏ సిట్యుయేషన్లో అయినా నేను వెళ్ళిన చోట చక్కగా పని చేస్తున్నాను. వాళ్ళు తెలివిగా, అత్యంత తెలివిగా బయటికి నెట్టేస్తారు. అందరూ కాదు, నలుగురు. ఆ నలుగురు కూడా 1 2 3 నలుగురు. ఈ మొన్న ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి వచ్చారు. దాంతో 4వ వాళ్ళు. వీళ్ళు కూడా స్మాష్. డబ్బులు ఇవ్వకపోతే ఆ దేవుడు భగవంతుడే చూసుకుంటాడు. మామూలుగా ఉండదు వాళ్ళ జీవితాలు. వాళ్ళు అన్న దేవుడు సాక్షిగా చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నన్ను ఎరిగిన వాళ్ళు, చూసిన వాళ్ళు, నన్ను అన్న వాళ్ళు కూడా అనుభవించిన వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. ఆమెను ఎందుకు అనుభవించాము అన్న వాళ్ళు, బుర్ర పని చేసేవాళ్ళు, కాస్త నా గురించి తెలిసిన వాళ్ళు కనీసం చూస్తారు. అందువల్ల ఇది వచ్చిందేమో అనుకుంటారు. కాస్త భగవంతుడు దయ నా మీద అపారంగా ఉంది, ఆ స్వామి దయ. కాబట్టి నన్ను అనే ముందు, నన్ను వెనక ముందు ఆలోచించుకోండి. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి మాట్లాడండి.